జై శ్రీకృష్ణ. ఈరోజు కాళీయమర్దనంలోని అంతరార్థం గురించి తెలుసుకుందాము. కాళీయమర్దనం కేవలం ఒక పాముని అణచివేయటం మాత్రమే కాదు, దీని వెనుక లోతైన ఆధ్యాత్మిక మరియు మానసిక అర్థాలు ఉన్నాయి. అదేమిటంటే అహంకార నిర్మూలన. కాళీయుడు తన విషంతో బలంతో గర్వించి యమునా నదిని ఆక్రమించుకున్నాడు. ఇక్కడ కాళీయుడు మనలోని అహంకారానికి సంకేతము. మనిషి తనకున్న శక్తి, సంపద లేదా తెలివితేటల వల్ల అహంకారిగా మారినప్పుడు భగవంతుడు ఈ అహంకారాన్ని అణచివేస్తాడని ఈ కథ చెబుతున్నది. కృష్ణుడు కాళీయుడు పడగలపై నాట్యం చేయటం అంటే అహంకారాన్ని తొక్కివేయటమే. పురాణాల ప్రకారము కాళీయుడికి 5 పడగలు మన 5 ఇంద్రియాలకు ప్రతీకలు. ఇంద్రియాలు అదుపు తప్పితే జీవితం విషతుల్యమవుతుంది. కృష్ణుడు ఆ పడగలపై నాట్యం చేయటం ద్వారా మన ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. తర్వాత నది నీటిని విషతుల్యం చేయటం వలన ప్రాణికోటి అంతా ఇబ్బంది పడుతుంది. కృష్ణుడు కాళీయుడిని అక్కడి నుండి పంపించి వేయటం ద్వారా ప్రకృతిని, ముఖ్యంగా నదులను శుభ్రంగా ఉంచుకోవాలని అనే సంకేతాన్ని వేల ఏళ్ల క్రితమే ఇచ్చారు. కాలుష్యం అనే విషయాన్ని తొలగించటమే కృష్ణుడి ఉద్దేశ్యము. కాళీయుడు తన తప్పు తెలుసుకొని కృష్ణుడి పాదాల చెంత చేరగానే కృష్ణుడు అతన్ని చంపకుండా క్షమించాడు. ఎంతటి భయంకరమైన లక్షణాలు ఉన్నవారైనా తమ తప్పు తెలుసుకొని భగవంతుడిని శరణవేడితే వారికి రక్షణ తప్పక లభిస్తుంది. కాళీయుడు గరుత్మంతుడికి భయపడి యమునా నదిలో దాక్కుంటాడు. కానీ కృష్ణుడి పాదముద్రలు తలపై పడగానే అతనికి అభయం లభిస్తుంది. అంటే భగవంతుని నీడలో ఉన్నవారికి ఎలాంటి భయాలు ఉండవని దీని అర్థం. క్లుప్తంగా చెప్పాలంటే మన మనసు అనే యమునా నదిలో పెరిగిన అహంకారము అనే విషసర్పాన్ని జ్ఞానము అనే కృష్ణుడి సాయంతో అణచివేసి జీవితాన్ని నిర్మలంగా మార్చుకోవటమే ఈ కథలోని అంతరార్థం. జై శ్రీకృష్ణ.